అక్కడ సేవ చేస్తున్నారు. ఏదో సందర్భం వచ్చి వాళ్ళు మేరమ్మ చేసిన సేవ ఎన్ని సంఘాలు కట్టిందో ఆ సంఘాలే కదా ఇప్పుడు ఆండ్రూస్ అంకుల్ దగ్గర ఉన్నాయి, ఎంత పెద్ద సేవ చేసిపోయిందని ఒక మాట చెప్పింది. మీరు అనుకుంటున్నారేమో ఈ విషయం ఎందుకు చెప్తున్నాడని. తాను చనిపోయిన దినము January 16, 2001. January 16, 2001 అంటే ఈరోజు November 13, 2024. 23 సంవత్సరాల 10 నెలలు అవుతుంది. మామూలుగా 10 సంవత్సరాలకు ఒక డికేడ్, 20 సంవత్సరాలకు 2 డికేడ్స్, ఒక 20 సంవత్సరాలు దాటిందంటే ఒక తరం మారింది అన్నట్టు. 23-24 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆమె పరిచర్య మేము సొంత పిల్లలుగా మేము జ్ఞాపకం చేసుకోకున్నా కానీ లోకంలో ఎంతోమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకా అది దైవజనులు వాళ్ళు చేస్తున్న పరిచర్య ఎప్పుడు ముగించిపోదు. ఆ విషయం తెలియజేయడానికి చెప్తున్నాను. అది కాక ముఖ్యంగా నేను ఒక 5 నిమిషాలు మాత్రమే, మేము సన్నిహితంగా తనను మేము చూసాం కాబట్టి, మేము తనతో కలిసి ఉన్నాం కాబట్టి, తాను మాకేం నేర్పించింది, మాకేం బోధించింది, ఎలా జీవించింది అనేది క్లుప్తంగా ఆ 3-4 అంశాలు చెప్పేసి నేను ముగిస్తాను. ముఖ్యంగా తాను ఎప్పుడైతే ఈ విధంగా పరిచర్యకు దేవుడు ఇచ్చాడో అన్నీ వదిలేసి తాను వెళ్ళిపోయింది. భర్తను చూడలేదు, డబ్బులను చూడలేదు, దేవుడు ఏం చెప్తాడు అదొక్కటే విన్నది. అది వినేసి వీరారెడ్డి పెళ్ళికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పరిచర్య చేసి ఇంకా ఎంతోమంది ఆత్మలను సంపాదించింది. దాని తర్వాత మెదక్లో ఎన్నో ప్లేసెస్లో తిరిగింది. తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నార్త్ ఇండియా విషయంలో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఒక ఆమె పెద్ద చదువుకోలేదు, 10th క్లాస్ వరకు కూడా చదువుకోలేదు. నార్త్ ఇండియాలో హిందీ తప్ప ఏమీ రాదు. మన సౌత్ ఇండియాలో హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. నార్త్ ఇండియాలో హిందీ తప్ప ఏం రాదు. కానీ దేవుడు చెప్పాడు నువ్వు నార్త్ ఇండియాకి వెళ్ళాలి అని. నార్త్ ఇండియాలో ఇక్కడ వెళ్ళాలి అని చెప్పాడు. అక్కడ రాజస్థాన్ సైడ్ కానీ, భోపాల్ సైడ్ కానీ, ఇండోర్ సైడ్ కానీ తను వెళ్ళి పరిచయం చేపట్టింది. హిందీ రానామే, చదువు రానామే, తాను వెళ్ళి దేవుని మాట విధేయత చూపించి అక్కడ వెళ్ళి పరిచయం చేసి ఎన్నో ఆత్మలు సంపాదించింది. ఆ విషయం మాకు నేర్పించింది. నేను చేయటమే కాదు, మీరు నా పిల్లలుగా మీరు కూడా చేయాలి అని నేర్పించింది. తాను ఇంట్లో ఉన్నప్పుడు తరచుగా ప్రతిదినము 5 మంది 10 మంది వచ్చేవాళ్ళు. ఏంట్రా బాబు ఇంతమంది వస్తున్నారు అని స్టార్టింగ్ అర్థం కాలేదు. తన 2 బిడ్డలకు కూడా వాళ్ళు రాగానే ఒకటే పని, వంట చేసి పెట్టాలా, స్పెషల్ చేసి పెట్టాలా, దేవుని ప్రేమ చూపెట్టాలా. ఆ దేవుని ప్రేమ చూపెట్టి ఎంతోమందిని తన పిల్లల్లాగా సంపాదించుకున్నారు. ఆ విషయం మాకు తరచుగా ఎంత విసుక్కున్నా కానీ చెప్పింది. దేవుని పిల్లలను ప్రేమించడం, వాళ్ళని దగ్గర తీయడం, దేవుని పిల్లలే నీ అస్సలైన కుటుంబం అనేది జీవితాల్లో నేర్పిస్తూ మమ్మలను సేవలు కూడా ఏ విధంగా ఎదగాలనేది ప్రతి ఒక్క విషయంలో నడిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా దాదాపు 40 సంవత్సరాలు పైగా తాను ఎప్పుడైతే ఆ యొక్క సాటర్డే ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ చేసిందో, తర్వాత ట్యూస్డే ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ చేసిందో 40 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా ఏమాత్రం ఆగకుండా ఇప్పటి వరకు నడుస్తుంది. తాను అప్పుడు చేసిన ప్రార్థన, తాను అప్పుడు స్టార్ట్ చేసిన ఆ యొక్క పరిచర్య అలాంటి ప్యాషన్తో స్టార్ట్ చేసింది. ప్రార్థనతో మా చేతిలో వదిలేసింది. దాని తర్వాత మా డాడీ అబ్రహాం గారు దాన్ని కొనసాగించారు. తర్వాత తన పిల్లలు ఎంతోమంది ఈ విధంగా కొనసాగించారు. ఇంతమంది మనం కలిసి వస్తున్నామంటే తాను చూపెట్టిన ప్రేమ, తాను చూపెట్టిన మార్గం. ఎన్నోసార్లు ఆ నవంబర్ మీటింగ్స్ పెడితే నాకే అనిపించేది, ఎంతోమంది మీకు అనిపించేదో లేదో నాకు తెలియదు కానీ, ఇదేం మీటింగ్స్ రా బాబు, ఏమనంటే నవంబర్ మీటింగ్స్ అంటారు. సంఘాలు ఉన్నాయి, సంఘాలు వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు.
మనకు తెలిసిన వాళ్ళు మీటింగ్స్ పెట్టడం ఏంటి అంటే దాన్ని ఒక పండుగలాగా దాన్ని గణించేదన్నమాట. దేవుని పిల్లలు వచ్చి ఉండటం, దేవుని పిల్లలతో ఆ వద్దగా సమాసం కలిగి ఉండటం అనేది తను ఎంతో సంతోషించేది. ఆ విషయం మాకు నేర్పించింది. అందుకోసం తాను వెళ్ళిన తర్వాత కూడా ఆ యొక్క నవంబర్ మీటింగ్స్ అనేది ఎన్నో సంవత్సరాలు జరిగినాయి. ఈరోజు కూడా నవంబర్ 13th కాస్త 13th, 14th, 15th మీటింగ్ పెట్టాల్సింది, పెట్టలేకపోయాం. కానీ అట్లీస్ట్ 13th రోజు తన పిల్లలతో అందరూ కలిసి తన జ్ఞాపకం చేసుకొని, తాను చేసిన పరిచయం జ్ఞాపకం చేసుకొని మనం ఏ విధంగా ముందంజా వేయాలి అనేది తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అన్నిటికంటే బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే జనవరి 23rd అనుకుంటా మా చెల్లిది పెళ్ళి డేట్, ఫైనల్ డేట్ ఫిక్స్ చేసింది. 23rd, 22nd, 23rd కదా, 23rd. కానీ జనవరి 23rd ఎప్పుడైతే పెళ్ళి ఫిక్స్ చేసిందో తను ప్రతి ఒక్క లిస్ట్ రాసింది. ఇది చేయాలి, ఇది తీసుకురావాలి, ఈ ఐటమ్స్ తీసుకురావాలి అని చెప్పింది. ఇంచుమించు 2 వారాల క్రితమో, కొన్ని వారాల క్రితం వాళ్ళ తమ్ముడిని, సూర్యమామ అంట మేము, పిలిచి చెప్పింది, చూడరా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, పెళ్ళి అవ్వకముందే నేను చనిపోతాను, దేవుడు నన్ను తీసుకుపోతున్నాడు. కానీ దేవుడు నాకు చెప్పింది ఏంటంటే మీరు పెళ్ళి ఆపొద్దు, పెళ్ళి చెయ్యాలి అని చెప్పింది. జనవరి 23rd పెళ్ళి, జనవరి 16th తన ఇంట్లో ఉన్నది, మేమందరం ఇంట్లో ఉన్నాం. ఇంచుమించు మధ్యకాల సమయం 12 గంటలు అవుతున్నది. మా డాడీకి కానీ ఇంకా కొంతమందికి ఈ లిస్ట్ ఇచ్చి మీరు వెళ్ళి సౌదలు తీసుకోరండి అని చెప్పి వాళ్ళు సౌదలకి వెళ్ళారు తీసుకొని రావడానికి. నేను ఇంట్లోనే ఉన్నాను. దాని తర్వాత మా పిన్ని ఉంది. చూస్తా హార్ట్ అటాక్ వచ్చింది. ఇంచుమించు తనకు కొన్ని రోజులుగా 100 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కసారి ఒకటే చెప్పేది, దేవా ఇప్పుడు నన్ను తీసుకపోయి నేను భరించలేను. దేవుడు తనకు ఓర్పు నేర్పించి తన పరిస్థితి నుంచి తీసుకెళ్ళి ఎన్నో విషయాలు తనకు నేర్పించాడు. ఆఖరికి ఆ జనవరి 16th రోజు ఇంకా 5 రోజులు పెళ్ళి అయిపోతుంది అనగా పెళ్ళి సెట్ అయ్యింది. తను హార్ట్ అటాక్ వచ్చి నోట్ల నుంచి ఇట్లా నొరుగు వచ్చేసింది. నేను ఒక కిందికి ఆ మీనా హాస్పిటల్ వరకు ఉరుక్కుంటూ వెళ్ళాను అనమాట, పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ప్లీజ్ రండి, మా అమ్మమ్మ ఇట్లా చేస్తుంది. డాక్టర్ వస్తా పో బాబు అన్నాడు. మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. డాక్టర్ స్కూటర్ తీసుకొని వచ్చారు. వచ్చేసరికి తాను ప్రాణం వదిలింది. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు సూర్యమామ ఏం చెప్పాడంటే, నాకు ముందే చెప్పింది పెళ్ళి జరగాలి, నేను చనిపోతాను, దేవుడు నాతో మాట్లాడిండు. మాకు నేర్పించిన విషయం ఏంటంటే దేవుడు ఎంత ఎంత క్లోజ్గా సన్నిహితంగా ఉండేవాడంటే తాను చనిపోయేది దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడనేది కూడా దేవుడు దాంతో మాట్లాడాడు. కానీ తను మాకు నేర్పించింది ఏంటంటే దేవుని చిత్తము జరగాలి, దేవుని పని నడవాలి, దేవుడు ఇచ్చిన పరిచర్య ఏమాత్రం ఆగుతుంది. అందుకోసం తను చనిపోయిన 23 సంవత్సరాలకు కూడా ఇప్పటికీ మనకు తరచుగా ట్యూస్డే కానీ సాటర్డే కానీ ప్రేయర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పరిచర్య అనేది ఏమాత్రం ఆగదు. ఒకసారి దేవుడు స్టార్ట్ చేసిండు అంటే అది ఏమాత్రం సాధారణ దాన్ని ఎంత క్లోజ్ చేయాలన్నా కానీ క్లోజ్ చేయాలి. కాబట్టి మనం ఈ విధంగా దేవుళ్ళ ఒక కుటుంబంగా మనం కొనసాగుతూ ఒకరు ఆ యొక్క పరిశుద్ధతలో మనము హెచ్చించుకుంటూ మనము ఎదగాలని దేవుని ఆశ. కాబట్టి తాను ఏ విధంగా మాకు నేర్పించిందో మేము కూడా ఆ విషయాలు కొన్ని చెప్పగలిగినాం. మీ విషయాల్లో కూడా దేవుడు ఆ విధంగా సన్నిహితంగా ఉండాలని, ఆ విధంగా మీ జీవితం కూడా ఆత్మీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవదర్శనం వచ్చేస్తాను.